హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే వరిపిండి వడియాలు. ఎండ లేకపోయినా మనం ఇంట్లోనే ఈజీగా వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో, పిండి ఈ విధంగా కలుపుకుంటే అస్సలు విరిగిపోకుండా ఈజీగా అనేది చేసేసుకోవచ్చు. ఈ వడియాలు అనేవి ఎండ లేకపోయినా ఒక రోజులో ఎండిపోతాయి. క్రిస్పీగా ఈ వడియాలు అనేవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెతో నేను రేషన్ బియ్యం అనేది తీసుకుంటున్నాను. సోనా మసూరి రైస్ని అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని బాగా 2-3 టైమ్స్ అనేది బాగా కడిగి మంచినీళ్ళు వేసుకొని నైట్ అంతా కూడా మనం బియ్యం అనేది నానబెట్టుకుంటే మనకి పిండి మిక్స్ చేసుకున్నప్పుడు పిండి జిగుతనం వచ్చి మనకి వడియాలు అనేవి బాగా వస్తాయి. నైట్ నానబెట్టుకున్న తర్వాత నాకు బియ్యం అనేవి ఇలా మెత్తగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి మనం మిక్సీ అనేది చేసుకోవాలి. మనకి మిక్సీలో 2 టైమ్స్ కింద వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా పిండిలా వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం మిక్సీ చేసుకున్న పిండిని అనేది వేసేసుకోవాలి. అలాగే మిగతా బియ్యాన్ని కూడా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పిండిలా చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వడియాలు కారం కోసం నేనైతే పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను. ఒక 6-7 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా అనేది చేసుకోవాలి. మీరు పచ్చిమిరకాయల బదులు ఎండుమిర్చినైనా సరే తీసుకోవచ్చు. ఇలా మెత్తగా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది మన పిండిలో అనేది యాడ్ చేసుకోవాలి. మనకి వడియాలు అనేది విరిగిపోకుండా బాగా రావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల మనకి వడియాలు అనేవి అసలు విరిగిపోకుండా అయితే వస్తాయి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. మన టేస్ట్కు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు ఎప్పుడైనా సరే వడియాల్లో కొద్దిగా తక్కువగానే ఉండాలి, చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా పిండి మిశ్రమాన్ని బాగా కలపండి. మనకి ఈ పిండి మిశ్రమం గట్టిగా ఉన్నట్లయితే మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండి మిశ్రమాన్ని బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా స్పూన్ నుండి జారిపోకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వడియాలు అనేవి వచ్చేస్తాయి. తర్వాత మనకి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా, ఏవైనా చిన్న చిన్న ప్లేట్స్ లేదంటే ఏదైనా స్టీల్ డబ్బా మూతలు ఉన్నా సరే పర్వాలేదు. మనకి ఇలా అంచులు ఉన్న ప్లేట్లు అయితే పిండి అనేది కారిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ప్లేట్లు అన్నిటికీ కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే వడియాలు మనకి ప్లేట్కి అనేది అంటుకోకుండా ఈజీగా అనేది వచ్చేస్తాయి. మొత్తం ప్లేట్లు అన్నిటికి కూడా ఇలా ఆయిల్ అనేది యాడ్ చేయండి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధమైన స్టాండ్ లాంటిది ఒకటి అడుగులో పెట్టుకోవాలి. ఈ స్టాండ్ మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఒక ప్లేట్ అనేది తీసుకొని ఒకటి పైన అనేది పెట్టుకోవచ్చు. మనకి పెట్టుకుంటే ఈ విధంగా 2-3 ప్లేట్లు అనేవి ఈజీగా పట్టేస్తాయి. మనకి తొందరగా అనేది కూడా చేసేసుకోవచ్చు.
వాటర్ వేడెక్కేంత వరకు మూత పెట్టుకోండి. ఈలోగా మనం పిండి బాగా కలుపుకొని ప్లేట్లో ఒక్కొక్క స్పూన్ విధంగా వేసుకొని ఇలా మొత్తం ప్లేట్ అంతా కూడా ఈవెన్ అయ్యేంత వరకు చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం ఈ విధంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మనం పిండి వేసుకున్న ఈ ప్లేట్ని ఇప్పుడు మూత తీసుకొని అందులో పెట్టేయాలి. అలాగే మొత్తం ప్లేట్లన్నీ కూడా 1 బై 1 పెట్టేసుకోవాలి. అలా 2 సెట్ల కింద మనం పెట్టుకుంటే ఇవి తీయగానే ఆ సెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇవి ఎంత టైమో పట్టదండి, త్వరగానే అయిపోతాయి. మనం ఇవి తీసుకున్న వెంటనే అవి రెడీ చేసుకొని పెట్టుకుంటే వెంటనే అయిపోతాయి. ఇక్కడ మనం పెట్టుకున్న ప్లేట్లు అనేవి రెడీ అయిపోయినాయి. అవి తీసేసుకొని రెండో సెట్ అనేది మనం ఆవిరిలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఈ వీటిని ఇలా చాకుతో కానీ ఏదైనా స్పూన్తో కానీ చుట్టూరు ఈ లేయర్ని ఒక్కసారి ఇలా లేపితే మనకి ఈజీగా అనేది వచ్చేస్తాయి. చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చినాయో. మనకి పర్ఫెక్ట్గా అసలు చిరిగిపోకుండా ఈ వడియాలు అనేవి సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు. మొత్తం అన్ని ప్లేట్లను కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. ఈజీగా ఈ ఆవిరి వడియాలు అనేది ఎండతో పని లేకుండా ఇంట్లోనే మనకి ఖాళీగా ఉన్న టైంలో చక్కగా చేసేసుకోవచ్చు. ఇవి మనకి చక్కగా ఒక రోజులోనే ఆరిపోతాయండి. ఎక్కువ రోజులు కూడా ఆరనవసరం లేదు. ఈ తడంతా ఆరిపోయేంత వరకు మనం ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. తర్వాత ఎండలో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ అనేది ఉంచుకోవచ్చు. తర్వాత రెండో సెట్ అనేది మనం ఇలా సేమ్ ఫస్ట్ ప్రాసెస్ లాగే పిండి అనేది వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ ఆవిరిలో అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న వడియాలన్నీ ఒక ప్లాస్టిక్ కవర్ మీదైనా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఒక కాటన్ క్లాత్ మీదైనా సరే ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే కవర్ మీద ఆరబెట్టుకుంటున్నాను. ఇలా మన వడియాలన్నీ కూడా ఇలా పక్కనే ఒకదాని మీద వేసుకోకుండా పక్కనే అన్నీ కూడా ఆరబెట్టుకోవాలి. తర్వాత అన్నీ ఇలా వేసుకుంటూ ఉండాలి. మీకు అయితే ఒక టిప్ చెప్తాను. మనకి అప్పడాలు అనేవి సరిగ్గా రాకపోతే కొద్దిగా వాటర్ అనేది తీసుకొని ఆ వాటర్లో ఇలా ప్లేట్లు అనేవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని తర్వాత ఈజీగా అనేది తీసేసుకోవచ్చు. అంటుకోకుండా మనకి ఈజీగా అనేది వచ్చేస్తాయి. లేదంటే మనం కొద్దిగా ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకొని ఆయిల్ రాసుకున్నా సరే మనకి విడిపోకుండా చక్కగా వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసినాయో. మీరు కూడా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. చూసారా ఈ వడియాలన్నీ కూడా ఎంత నీట్గా అసలు విరిగిపోకుండా చాలా నీట్గా అనేవి వచ్చినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మొత్తం అన్నీ కూడా ఇలా 1 బై 1 వేసేసుకొని అన్నీ ఆరబెట్టేసుకోవచ్చు. మనకి ఒక డే అండ్ నైట్ అయితే ఆరిపోతాయి. డే అండ్ నైట్ ఆరిన తర్వాత వడియాలు అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి కదా. తర్వాత ఆయిల్ అనేది వేసి చూపిస్తాను మీకు ఎంత చక్కగా బాగా పొంగుతూ వచ్చినాయో. చూసారా ఈ విధంగా చాలా క్రిస్పీగా మనకి ఒక రోజులోనే తయారైపోయి ఈ ఆవిరి వడియాలు. ఎండ లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఖాళీ ఉన్న టైంలో ఈజీగా అనేది పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా చాలా క్రిస్పీగా వచ్చినాయండి వడియాలు. పప్పులోకైనా సాంబార్లోకైనా పులుసులు వంటి వాటిలోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు పిల్లలకి చక్కగా ఇవి వేపిస్తే చాలా ఇష్టంగా అయితే తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒక కప్పు బియ్యానికి అయితే నాకు ఇన్ని వడియాలు అనేవి వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి విరిగిపోకుండా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చినాయో మాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలు అనేవి మీ వరకు చేరుతాయి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది.
తప్పకుండా మా ఎంఎం కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.